భారతదేశం సంప్రదాయాలకు, సంస్కృతులకు ఒక నిదర్శనం. కానీ మన యువత అప్‌డేట్ అవ్వాలి. మాకు స్వేచ్ఛ గావాలి అని జెప్పి అప్‌డేట్ అయితున్నారు. మంచి స్వేచ్ఛ ఇస్తున్నారు తల్లిదండ్రులు. అయితే ఆ స్వేచ్ఛను మన వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారనేది చూడండి. కొత్త సంస్కృతి కో లివింగ్ అంట. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న కో లివింగ్. ఒకే ఫ్లాట్‌లో, ఒకే గదిలో కలిసి ఉంటున్న యువతీ, యువకులు. ఒకప్పుడు ఒక అబ్బాయిని ఇట్లా తలెత్తి చూసి మాట్లాడాలంటే భయముండేది అమ్మాయిలలో. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమైనా అంటారేమో, లేకపోతే ఎవరైనా చూసి ఏమైనా అనుకుంటారేమో అనే భయముండేది. కానీ ఇప్పుడు ఏందంట ఇది కో లివింగ్ అంట కొత్త సంస్కృతి మన హైదరాబాద్‌కొచ్చింది. చూడండి. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న కో లివింగ్. ఒకే ఫ్లాట్‌లో, ఒకే గదిలో కలిసి ఉంటున్న యువతీ, యువకులు. కనిష్క్ హ్మ్. ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగి. ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమైన తన్వితో కలిసి కో లివింగ్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ హాస్టల్స్ కో లివింగ్ హాస్టల్స్ అంట. హాస్టల్ బెట్టినోనికి బుద్ధి, సిగ్గు, శరం అన్నీ ఉండాల. చూడండి. కో లివింగ్ హాస్టల్స్ అంటే ఏంటి అసలు అనుకుంటున్నారు గదా! కో లివింగ్ హాస్టల్ అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి ఉండే హాస్టల్‌ని కో లివింగ్ హాస్టల్స్. ఒకప్పుడు గర్ల్స్ హాస్టల్ దగ్గరికి బాయ్ రావాలంటేనే భయపడేటోడు. పరిసర ప్రాంతాల్లోకి రావాలంటే భయపడేటోళ్ళు. ఇప్పుడు ఆ హాస్టళ్ళకి పేరేంది? కో లివింగ్ హాస్టల్స్ అంట. అసలు ఈ హాస్టల్స్‌ని బ్యాన్ చేయకుండా పెట్టినందుకు ఫస్ట్ మన ప్రభుత్వాన్ని అనాలి. చూడండి. కో లివింగ్ హాస్టల్స్‌లో ఉంటున్నాడు. 2 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత కనిష్క్ తనను మోసం చేశాడంటూ తన్వి పోలీసులను ఆశ్రయించిందంట. ఎట్లా మోసం జరిగింది? 2 సంవత్సరాల నుండి తన్వి, కనిష్క్ ఇద్దరు ఒకటే రూమ్‌లో కలిసి ఉన్నప్పుడు మోసం జరగలేదు. నన్ను మోసం చేసి నువ్వు రూమ్‌లో పెట్టుకున్నావని తన్వి అన్నదా? మరి 2 సంవత్సరాలు ఎట్లా కలిసున్నావు? ఇప్పుడు పోలీసులకి ఎట్లా ఫిర్యాదు చేసినావు? అమ్మాయిలు గూడా ఎంత తెలివి తక్కువగా బిహేవ్ చేస్తున్నారంటే, మోసపోయిన తర్వాత నన్ను అబ్బాయి మోసం చేసిండు అంటే నీ ఆలోచన ఎక్కడ పోతుందసలు? అమ్మాయిల ఆలోచనలు ఎక్కడ పోతున్నాయి? అబ్బాయి ఒక్కడే మోసం చేస్తున్నాడా? నీ ఆలోచనలు నిన్ను మోసం చేయడం లేదా? ఆలోచించండి అమ్మాయిలు. ఆ! ఇప్పుడు చూడండి కనిష్క్‌తో 2 ఏళ్లు కలిసి ఉంది ఆమె. 2 ఏళ్ల తర్వాత పోలీసులను ఆశ్రయించిందంట. ఎందుకు ఆశ్రయించింది? అబ్బాయి మోసం చేసిండంట. అబ్బాయి ఏమన్నా నిన్ను గుంజుకపోయి రూమ్‌లో పెట్టుకున్నాడా? లేకపోతే అబ్బాయి 2 ఏళ్లు నాతో కలిసి ఉండు అన్నాడా? తర్వాత మీకు ఇద్దరికి భేదాభిప్రాయాలొచ్చి మీరు విడిపోయి అబ్బాయి మోసం చేసిండంటే మరి నువ్వు మోసపోయినవు గదా! నువ్వు మోసం చేయడమే గదా! నువ్వెవరిని మోసం చేస్తున్నావు? తల్లిదండ్రులను మోసం చేస్తున్నావు. నీకు నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇప్పుడేం జరిగింది? పోలీసులను ఆశ్రయించిందంట. అసలు ఈ కో లివింగ్ హాస్టల్స్ ఎవడైతే పెట్టిండో వాడిని ఫస్ట్ తీసుకొచ్చి జైల్‌లో పడేసేయాలి. వల్గర్‌గా ఇట్లాంటి పనులు మంచిగా దానికి అఫీషియల్‌గా ఒక పేరు పెట్టి, ఒకప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఉంటే దాన్లని ఏమనేవాళ్ళు? మీకు తెలుసు. ఆ ఇండ్లని ఏమంటారో మీకు తెలుసు. ఆ రూమ్స్‌ని ఏమంటారో గూడా మీకు తెలుసు. పోలీస్ రైడ్స్ జరగడము, వాళ్ళని పట్టుకపోవడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు దీన్లకే మంచిగా ఏమని పెట్టిర్రు? కో లివింగ్ హాస్టల్స్ అంట. అంటే పేరు మార్చంగానే సంబంధాలు వేరైపోతాయా? చూడండి. హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న కో లివింగ్ సంస్కృతి, దాంతో ఎదురవుతున్న సమస్యలకు ఇవి ఉదాహరణలు మాత్రమే. వర్కింగ్ హాస్టల్స్‌తో పోలిస్తే చూడండి. స్వేచ్ఛ వాతావరణం ఉండడం, ఇంట్లో ఉన్నట్టుగా సదుపాయాలు, కొంతవరకు ప్రైవసీ ఉంటోంది. దీంతో ఐటీ, ఇతర కీలక రంగాల్లోని ఉద్యోగులు, కోచింగ్ కోసం వచ్చిన వారు, విద్యార్థులు కూడా కో లివింగ్ హాస్టల్స్‌లో ఉంటున్నారు. అసలు విద్యార్థులు కో లివింగ్ హాస్టల్స్‌లో ఎట్లా ఉంటారు? అమ్మాయినైనా, అబ్బాయినైనా తల్లిదండ్రులు గదా తీసుకొచ్చి హాస్టల్‌లో వదిలేసేయాలి. హాస్టల్‌లో వదిలేసి హాస్టల్ ఫెసిలిటీస్ ఏంది? ఇక్కడ ఏం సెక్యూరిటీ ఉంది? మా అమ్మాయికి, మా అబ్బాయికి ఏం భద్రతలు కల్పిస్తున్నారు అని ఆలోచించకుండా అమ్మాయిలను, అబ్బాయిలను చదువుకోవడానికి ఎట్లా పంపిస్తున్నారు పేరెంట్స్. చూడండి. ఆ! ఒంటరిగా ఉండకుండా ప్రైవసీ అన్నీ మంచిగుందంట. అందుకనే ఐటీ ఇతర శాఖల్లో వాళ్ళే గాకుండా, ఉద్యోగానికొచ్చే వాళ్ళే గాకుండా, విద్యార్థులు గూడా కో లివింగ్ హాస్టల్స్‌లో ఉండడానికి ఇష్టపడుతున్నారంట. కానీ, ఇది కో లివింగ్‌ను దాటేసి ఇది జాగ్రత్తగా ఇనండి బాగా. ఇదేమైతుందంట, ఈ కో లివింగ్ అంటే కలిసి ఉండడం దాటేసి హ్మ్. ఏమైతుంది ఇది కో లివింగ్‌ని దాటేసి పెళ్లి కాకుండానే అన్ని రకాలుగా ఉండే సహజీవన సంబంధాల కో లివింగ్ రిలేషన్‌షిప్ సాంస్కృతిగా మారిపోతుంది. అసలు దీనికి సంస్కృతి అని పెట్టడం దరిద్రం ఫస్ట్ ఆఫ్ ఆల్. సంప్రదాయం, సాంస్కృతం అని పెట్టడమే ఇది చెత్త.
చూడండి. దానికి ఏమైతుందంట, కలిసి ఉంటూ పెళ్లి గాకముందే అన్ని రకాలుగా ఉంటున్నారు. మరి అన్ని రకాలుగా ఉండరా? ఒక అమ్మాయిని, అబ్బాయిని తీసుకుపోయి రూమ్‌లో పెడితే, దానికి కో లివింగ్ హాస్టల్స్ అని పేరు పెట్టి, మీరు మంచిగా డబ్బులు వసూలు చేస్తూ, వాళ్ళతోటి ఏం చేపిస్తున్నారసలు మీరు? అక్కడ చదువుకుంటారా వాళ్ళు? లేకపోతే ట్రైనింగ్స్ చేస్తారా? ఇంకేమన్నా చేస్తారా? ఆలోచించండి. సహజీవనం చేస్తున్నారంట. ఫ్రెండ్లీగా ఎవరైనా ఉండగలుగుతారా అసలు? అప్పుడేం జరుగుతది? అబ్బాయిని మోసం చేసిందని అమ్మాయి, అమ్మాయిని మోసం చేసిందని అబ్బాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంది? వేలకు వేలు హాస్టల్ ఫీజులు పంపిస్తూ విద్యార్థులను నమ్మి తల్లిదండ్రులు ఏం చేస్తారు? నా కొడుకో, నా కూతురో వాళ్ళు కష్టపడి చదువుతున్నారు. ఇంకా 2, 3 ఏళ్లయితే చదువు పూర్తయితది. మంచి ఉద్యోగమొస్తది. దానికి వాళ్ళకి మంచి భవిష్యత్తొస్తదని వాళ్ళు ఎన్నో కలలు కంటుంటారు. తల్లిదండ్రులు కలలు కంటుంటే వీళ్ళు మాత్రం ఉన్న జీవితాన్ని కడతేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కూలి పని, నాని పని జేసి కష్టం అనుకోకుండా, నష్టం అనుకోకుండా ఎండకు, వానకు అన్నిటికి వాళ్ళు ఇబ్బందులు పడి, తిని, తినక హాస్టల్ ఫీజులు పంపిస్తుంటే, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు పంపిస్తుంటే, ట్రైనింగ్ ఫీజులు పంపిస్తుంటే, మీరు చేసేదేంది? అంటే స్వేచ్ఛనిచ్చిండ్రని, ఆ స్వేచ్ఛని ఇంతవరకు వాడుకుంటారా? ఇన్ని రోజులు కొంతమంది అంటుండే. అంటే మేము స్కర్ట్సు, లేకపోతే పొట్టి, పొట్టి డ్రెస్సులేసుకోంగానే అబ్బాయిల మైండ్ సెట్ మారిపోతదా అని. ఇప్పుడు గూడా అనండి. యువత అనండి. లేకపోతే వేరే మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి గదా! ఏమనండంటే, అంటే కో లివింగ్ హాస్టల్స్‌లో ఉన్నంత మాత్రాన అమ్మాయిలు తప్పు జేస్తారా? మరి తప్పే జరుగుతుంది మరి. అమ్మాయిలది ఒక్కరిదే నేను తప్పనడం లేదిక్కడ. వ్యవస్థది మొత్తం తప్పు. అబ్బాయిలది తప్పు, అమ్మాయిలది తప్పు. ముఖ్యంగా పేరెంట్స్‌ది, ప్రభుత్వానిది తప్పు. ఇలాంటి హాస్టల్స్‌కి ఎలా పర్మిషన్ ఇస్తారు? అది ఆలోచించండి. యువత చెడిపోవడానికి నిదర్శనంగా నిలిచింది ఈ హాస్టల్సే గదా! ఇలాంటి హాస్టల్స్‌కి పర్మిషన్ ఇచ్చిర్రు. ఇంకా నిపుణులు ఏం జెప్తుర్రంట, ఇట్లా ఉండడానికి ఇష్టపడుతుర్రంట. మరి ఇష్టపడతారు. 1+1 ఆఫర్ అన్నప్పుడు ఇష్టపడరా? చదువుతో నీకు ఒక అమ్మాయొస్తుంది. చదువుతో నీకు ఒక అబ్బాయొస్తడు. లేకపోతే నువ్వు ట్రైనింగ్ జేయనీకి పోయినప్పుడు నీకు జతగా ఉండడానికి ఒక అమ్మాయి దొరుకుతది. ఒకే పిట్టకు 2 దెబ్బలు అన్నట్టు సామెత. నేను ఉద్యోగానికో, ట్రైనింగ్‌కో లేకపోతే ఇంకో చదువుకోవడానికో పోతే నాకు అమ్మాయి గూడా తోడొస్తుంది మంచి ఫెసిలిటీతో పాటు అంటే, వాళ్ళు ఇలాంటి వాళ్ళకు ఉండడానికి ఇష్టపడకుండా ఇంకేం జరుగుతది? మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సగటున రోజుకు 5 నుండి 6 రోజుకు ఫోక్సో కేసులు ఎందుకు నమోదవుతున్నాయంటే ఇలాంటి కారణంగానే. ఈ ఫోక్సో కేసులే గాకుండా ఫర్ సపోజ్ మొన్నటికి మొన్న జరిగింది ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో. హాలిడేస్ కనొస్తే 50 ఏండ్లు బుద్ధి లేనోడు, సిగ్గు లేనోడు వాడేం చేసిండు అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్‌లలో ఉంది. ఆ 12 ఏళ్ల అమ్మాయి కంటే తెలియదు. బుద్ధి లేదు ఆ అమ్మాయికి, జ్ఞానం లేదు. ఆ అంకుల్ నన్నేం చేస్తారో ఏందో అని తెలియదు ఆ అమ్మాయికి. కానీ మీకు తెలియదా? యువత అందరూ ఇట్లా అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఉండడం మీకు తెలీదా? తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. సమాజంలో ఏం జరుగుతుంది? ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి? మీకు తెలియకుండానే ఒక రూమ్‌లోనే కలిసి ఉంటున్నారా? మళ్ళీ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నారో జూడండి. పెళ్లి గాకముందే అన్ని రకాలుగా కలిసి ఉంటున్నారంట. దాన్నేమంటారు అసలు? పెళ్లి గాకముందే అన్ని రకాలుగా కలిసి ఉన్నదాన్ని ఏమంటారు? అమెరికా కల్చర్ ఏమన్నా భారతదేశానికి తీసుకొస్తుర్రా? అక్కడనే మన భారతదేశ సంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ పాటిస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఇది జరగడం ఎంత దారుణం జూడండి. అన్ని రకాలుగా కలిసి ఉండే సహజీవన సంబంధాలు, లివింగ్ రిలేషన్‌షిప్ సంస్కృతిగా మారింది. ఇది ఆధునిక భావాలు మారుతున్న పరిస్థితులకు నిదర్శనమని యువత చెబుతుంటే, మన సంస్కృతి, సాంప్రదాయాలకు విఘాతమని తల్లిదండ్రులు సంప్రదాయవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తమయ్యేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు పంపిస్తున్నారు మీ పిల్లల్ని? లివింగ్ కో హాస్టల్స్‌కి మీరెందుకు పంపిస్తున్నారు? చూడండి. మరోవైపు ఇలా కలిసున్నారి మధ్య విభేదాలు వచ్చి మోసానికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకొని పోయి పోలీస్ స్టేషన్‌లో ఉంటారు. లేకపోతే బొందల గడ్డలు ఉంటారు ఆత్మహత్యలు చేసుకొని. సిగ్గుండాలా ఇట్లాంటివి చెప్పడానికి గూడా. చూడండి. విభేదాలు వచ్చి ఏమైతదంట పోలీస్ స్టేషన్‌లు, పోలీస్ కేసులు పెరిగిపోతాయి. మరి పోలీసోళ్ళు ఏం చేస్తుర్రు? మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి హాస్టల్స్‌కి ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు? ఆ! చూడండి. ఎంత దారుణం గదా! సాంప్రదాయ వాళ్ళ ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు ఇలా కలిసున్న వారి మధ్య విభేదాలు వచ్చి మోసానికి గురై పోలీస్ కేసులు పెట్టుకోవడం,
పరిపాటిగా మారిపోయింది. ఇది సామాజిక సమస్యగా మారుతుందనే ఆందోళనలు ఉన్నాయి. సామాజిక సమస్యగా మారుతుంది. ఎప్పుడు మారుతది? ఈ హాస్టల్స్ బ్యాన్ చెయ్యకపోయినప్పుడు. ఈ హాస్టల్స్ ఎప్పుడైతే బ్యాన్ చేస్తారో అప్పుడే ఇది కొంతవరకైనా మెరుగుపడతది. మొన్నటికి మొన్న ఒక సోషల్ మీడియా వాళ్ళు గూడా ఎట్లా తయారైపోయిర్రంటే మీడియా వాళ్ళు, పార్క్‌లకెళ్ళి మంచిగా యువత వాళ్ళు జేస్తున్నది గలీజ్ పనే గావచ్చు. తల్లిదండ్రులకు తెలియకుండా జేసుకుంటున్నారు. అన్నీ జేస్తున్నారు. ఇ ఇక్కడ ఓపెన్‌గానే జరుగుతుంది. ఒక రూమ్ ఇచ్చి అమ్మాయిని, అబ్బాయిని కలిసి ఉండండి. దీన్ని కోర్ లివింగ్ హాస్టల్ అంటారంట. అక్కడ ఆ అబ్బాయి, అమ్మాయి వీడియో తీసి వాళ్ళు సోషల్ మీడియాలో అప్‌లోడ్ జేషిర్రు. దయచేసి ఒక విషయం ఆలోచించండి. యువతను అట్లా ఫేస్ గూడా కవర్ జేయకుండా, ఫేస్ బర్ జేయకుండా మీరు అప్‌లోడ్ జేస్తే వాళ్ళు సూసైడ్స్ జేసుకోరా? తల్లిదండ్రులు జూసి సమాజంలో అసలు వాళ్ళ మొహం మళ్ళీ తిరుగుతారనే ఆలోచన మీడియా వాళ్ళకి లేదా? దయచేసి ఏదైనా అప్‌లోడ్ జేసేటప్పుడు ఇది అప్‌లోడ్ చెయ్యొచ్చా లేదా? లేదంటే వాళ్ళ జీవితానికి ఏమైనా ప్రమాదమా అని ఆలోచించండి. కనీసం ఆలోచించండి. ఎందుకు వ్యూస్ కోసము, లేకపోతే గలీజ్‌గా థంబ్‌నెయిల్స్ పెట్టడము, లేకపోతే ఏవో దొరికినాయి గదా అని అప్‌లోడ్ జేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఆ! చూడండి. ఇది జూడండి. ఇది ఎప్పుడు జరిగిందంట, కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో హైదరాబాద్‌లో వర్కింగ్ హాస్టల్స్‌తో పాటు లివింగ్ హాస్టల్స్ చాలా కాలం నుంచి ఉన్నాయి. కోవిడ్ అనంతరం ముఖ్యంగా హైబ్రిడ్ పని వాతావరణం నేపథ్యంలో వాటికి డిమాండ్ పెరిగింది. ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థలు ఈ విభాగంలోకి రావడం, మంచి సౌకర్యాలతో అందుబాటు ధరల్లో వసతి అందిస్తుండడంతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, కోచింగ్ తీసుకునే వాళ్ళు వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారంట. ఎందుకు ఎక్కువ మక్కువ చూపరు చెప్పండి? మక్కువ చూపరా? ఇన్ని సదుపాయాలిచ్చి అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండండంటే ఎక్కువ మక్కువనే చూపుతారు. 1+1 ఆఫర్ ఇస్తుర్రు. ట్రైనింగ్ చేయండి అంటారు. అబ్బాయి, అమ్మాయి కలిసి ఉండండి అంటారు. మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇది మంచిగా బయటికి రాకుండా చూసుకుంటాం అన్నట్టుగా ఉన్నారు. చూడండి ఎక్కువ మక్కువ చూపుతున్నారంట యువత. లివింగ్‌లో ఒకే గదిలో కలిసి ఉండడంతో పాటు డబుల్, త్రిబుల్ బెడ్‌రూమ్‌లు ఫ్లాట్‌ల తరహాలోనూ ఉంటాయి. ఒక్కో రూమ్ ఒక్కరికి ప్రత్యేకంగా ఉంటుంది. లివింగ్ రూమ్, కిచెను, డైనింగ్, గేమింగ్ ఏరియా, జిమ్ వంటివి మాత్రం ఉమ్మడిగా వాడుకుంటారు. దీనితో పరిచయాలు, స్నేహాలు పెరుగుతున్నాయి. కలిసి ఉండడం కొత్త వారిలో ఎలా వ్యవహరించాలో అనేది తెలుస్తుంది. ఒత్తిడి లేని ఒంటరితనానికి దూరంగా ఉండే జీవితాన్ని కోరుకునే వారికి ఇవి ప్రయోజనరకంగా ఉంటాయంట. ఒత్తిడి ఉండొద్దని ఒంటరిగా ఉండకుండా ఇవి మంచిగా కారణమవుతాయంట. ఎట్లా మంచిగా కారణమవుతాయి? ఒంటరిగా ఉండొద్దని, ఇట్లా తప్పులు చేసుకుంటూ ఉండని ఈ లివింగ్ హాస్టల్స్ పెట్టిర్రా? చూడండి. కోరుకునే వారికి ఇవి ప్రయోజన రకంగా ఉంటాయని అభిప్రాయాలున్నాయి. లివింగ్ హాస్టల్స్ నిర్వాహకులు, కంపెనీలు సదుపాయాలను బట్టి నెలకు ఒక్కొక్కరి దగ్గర 12,000 నుండి 25,000 వరకు వసూలు చేస్తున్నాయి. వాళ్ళకేం నష్టం జెప్పండి? లివింగ్ హాస్టల్స్ ఓళ్ళకి నష్టమేంది? ఒక్కొక్కరి దగ్గర 12,000 నుండి 25,000 తీసుకుంటున్నారంట. ఇవి ఇచ్చి ఉండడానికి గూడా మన యువత ఇష్టపడుతుందంట. ఎందుకంటే మంచి ఫెసిలిటీసు అన్నీ ఉన్నాయి. పెళ్లి గాకముందే అన్నీ దొరుకుతున్నాయి. ఇంకెందుకు ఇవ్వరు వాళ్ళు? చెప్పండి. డబ్బులు వీళ్ళిస్తున్నారా ఏమన్నా? ఈ డబ్బులు ఎక్కడి నుండొస్తున్నాయి? కల్ తల్లిదండ్రి చెమట ఓర్చి ఇచ్చే డబ్బులతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చదువుకుంటున్నారా అంటే చదువు లేదు. ఉద్యోగాలు చేస్తున్నారా అంటే ఉద్యోగాలు లేదు. హ్మ్. చూడండి. ఇవి మళ్ళీ ఎక్కడికి ఒడిగడతాయి? బ్లాక్ మెయిల్స్‌కి ఒడిగడతాయి. చావులకు ఒడిగడతాయి. చూడండి. ఒక్కొక్కరు 12,000 నుంచి 25,000 వరకు వసూలు చేస్తున్నారు. అంత మొత్తం చెల్లించి ఉండడానికి కూడా చాలా మంది ముందుకొస్తున్నారు. మరి లివింగ్ హాస్టల్స్‌లో ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినంక ముందుకు రారా? చెప్పండి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాకుండా ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల వారు కూడా లివింగ్‌లో ఉండటం పెరిగిందని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. వాళ్ళదేం తప్పులేదు. లివింగ్ హాస్టలోళ్ళది ఏమి తప్పులేదు. వాళ్ళు ఉన్నది ఉన్నట్లు మొత్తం ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. ఓపెన్‌గా చెప్తున్నారు. తప్పంతా మన ప్రభుత్వంది, మన తల్లిదండ్రులదే. ప్రభుత్వం ఎందుకు ఇలాంటి హాస్టల్స్‌ను పోషిస్తుంది? ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఎందుకు బ్యాన్ చేయలేదు? తక్షణమే ప్రభుత్వం ఇలాంటి హాస్టల్స్‌ని బ్యాన్ చేసి పడేయాలి. ఆ మేనేజర్స్ ఎవరున్నారో వాళ్ళందరిని తీసుకుపోయి లోపటేయాలే. ఇలాంటివి మీరు ప్రోత్సహిస్తే ఇంగ కేసులు ఎందుకు నమోదవ్వవండి? చూడండి. అయితే ఇటీవల కాలంలో ఇంతకుముందేమో పక్క రాష్ట్రాల నుండి వచ్చి ఎక్కువ ఉండేవాళ్ళంట. ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాల వారు
కూడా కోలివింగ్ లో ఉండడం పెరిగిందని హాస్టల్ నిర్వాహకులే చెప్తున్నారు. కోలివింగ్ హాస్టల్లో 60 నుండి 70% బయట రాష్ట్రాల వారు వచ్చి ఉంటే 30 నుండి 40% తెలుగు రాష్ట్రాల వారు అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి 40 నుండి 30% వరకు ఉంటున్నారంట. చూడండి, ఒక ప్రముఖ కోలివింగ్ బ్రాండ్ మేనేజర్ తెలిపిండంట. ఈ బ్రాండ్ మేనేజర్ గాని తీసుకుపోయి ఫస్ట్ లోపలేయాలి. ఆయనకి సిగ్గు శరం లేదు ఫస్ట్ ఇవి చెప్పడానికి. ఇలాంటి హాస్టల్స్ ని మెయింటైన్ చేయాలన్న ఆలోచన వానికి వచ్చినందుకు వాన్ని ఇంకా ఎట్లా తిట్టాలో నాకు అర్థమే అయితలేదు అసలు. చూడండి, నగరంలో 70,000 మందికి పైగా 70,000 మంది యువత అంట. చూడండి, హైదరాబాద్ లో కోలివింగ్ మార్కెట్ ను బాగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో వ్యవస్థీకృత కోలివింగ్ మార్కెట్ సుమారు 4,000 కోట్లయితే అందులో హైదరాబాద్ వాటానే 750 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఐటీ కారిడార్, కూకట్పల్లి పరిసరాల ప్రాంతాల్లో కోలివింగ్ హాస్టళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం నగరంలో 400కు పైగా ఒకే నగరంలో 400కు పైగా ఇలాంటి హాస్టల్స్ ఉన్నాయంట. అందుకే 70,000 మంది యువకులు చెడిపోతున్నారు. చూడండి, 400కు పైగా కోలివింగ్ హాస్టల్స్ లో 70,000 మందికి పైగా ఉంటున్నారు. పలు నగరాల్లో కోలివింగ్ స్పేస్ లను నిర్వహిస్తున్న ఒక ప్రతినిధి మాట్లాడుతూ హైదరాబాద్ ఐటీ సంస్థ ఉద్యోగాల్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదువుకునే వారిలో చాలా మంది ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. చాలా కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అనుసరిస్తున్నాయని, దీంతో చాలా మంది లివింగ్ వైపు చూస్తున్నారని తెలిపారు. 3-4 కలిసి అపార్ట్మెంట్ తీసుకుని ఉండే బదులు అపార్ట్మెంట్ ఎవరు ఇస్తారండి? 3-4 కలిసి ఉంటాం మేము, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉంటాం అంటే ఇస్తారా? అసలు ఇంటి ఓనర్స్ ఎవరైనా కూడా అపార్ట్మెంట్ ఓనర్స్ ఇస్తారా? ఎవరు ఇవ్వరు. అట్లా కలిసి ఉండే బదులు ఇట్లయితే అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు, అబ్బాయి అబ్బాయి కూడా కలిసి ఉండొచ్చు. అందుకని మీరు కోలివింగ్ హాస్టల్స్ పెట్టిరు. చూడండి, ఉండే బదులు పూర్తి సెక్యూరిటీ సౌకర్యాలు, శుభ్రత, నెట్వర్కింగ్ పెంచుకునే అవకాశాలు వంటి వాటితో మంచిగా పెంచుకుంటారు. నెట్వర్కింగ్ పెంచుకుంటారు, శుభ్రత పెంచుకుంటారు, అన్ని మంచిగానే ఉంటాయి. దాంతో పాటు ఆత్మహత్యలు పెరుగుతాయి, పోలీస్ కేసులు పెరుగుతాయి. ఇవి కూడా ఆలోచించండి. మోసాలు పెరుగుతాయి. తల్లిదండ్రులు ఏమైపోవాలి? అసలు ఊరేసుకొని చావాలన్నా, పురుగుల మందు తాగి చావాలన్నా, ఏమై చచ్చిపోవాలి చెప్పండి? వాళ్ళు కష్టపడి హాస్టల్ ఫీజులు, చదువుకు ఫీజులు పంపిస్తుంటే మీరు కోలివింగ్ హాస్టల్స్ అని ఇట్లా పెట్టి వాళ్ళ ప్రాణాలను పిండేస్తూ ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హాస్టల్స్ ఏమున్నా బ్యాన్ చేయాలి. చూడండి, కోలివింగ్ కు ముందొస్తున్నారు. ఇక్కడి ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్న బెంగళూరుకు చెందిన రజనీష్ మాట్లాడుతూ, కోలివింగ్ స్పేస్ లో సౌకర్యం, భద్రత ఎక్కువ, సీసీటీవీ నిఘా, ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవలు ఉంటున్నాయి. ముఖ్యంగా పంచుకోవడంలోని ఆనందం. ఎస్, పంచుకోవడంలో ఆనందం ఉంటది, పెంచుకోవడంలో కూడా ఆనందం ఉంటది, తెంచుకోవడంలో కూడా ఆనందం ఉంటది. పంచుకున్నప్పుడు ఆనందంగానే ఉంటది, తర్వాత పెళ్లి చేసుకోవడంగానే ఏమైతుంది? తెంచుకోవడంలో ఆనందం ఉంటది. ఆ తెంచుకోవడమే కాస్త ఏమైతుంది? పోయి పోలీసుల దగ్గర పడతారు. అప్పుడు ఆనందం అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ మరింత స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు. చూడండి, కోలివింగ్ లో కలిసి ఉంటే పెద్దగా సమస్య లేదు, కానీ కోలివింగ్ లో ఫ్రెండ్షిప్ గా కలిసి ఉంటే పెద్ద సమస్య లేదు, కానీ అది ఎక్కువ సందర్భాల్లో సహజీవనంగానే ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు చెప్తున్నా కూడా మరి ఇలాంటి హాస్టల్స్ ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? బుద్ధి లేకుండా మాట్లాడడం, సిగ్గు లేకుండా మాట్లాడడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఒక అమ్మాయిని, అబ్బాయిని, యూత్ ని తీసుకెళ్లి ఒకే రూమ్ లో కూర్చోబెట్టి మీరు ఫ్రెండ్షిప్ లాగా ఉండండి అయ్యా అంటే ఎవరు ఉంటారు? నిపుణులు ఏం చెప్తుర్రంట, ఇలాంటి సందర్భాలు ఎక్కువగా సహజీవనంగానే ఉంటున్నాయి. సహజీవనం కాస్త ఏమైతుంది? సజీవ దహనం అవుతుంది. ఒకరినొకరు కొట్టుకొని చంపడము, ఒకరొకరు బ్రేకప్లు చెప్పుకోవడము, పోలీస్ కేసులు పెట్టుకోవడం, లేదంటే సావడము, సూసైడ్స్ చేసుకోవడము, ఇవెందుకు పెరిగిపోతున్నాయి? ఇలాంటి అప్డేట్స్ అయినందుకే. అప్డేట్ అవ్వాలి, మంచిగానే అప్డేట్ అవుతురు. అప్డేట్ అవ్వాల్సింది ఇలా కాదు. యువతకి మంచి నేర్పించండి, ఇంకా మంచి సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ ఏమైనా పెట్టండి, లేకపోతే ట్రైనింగ్ సెంటర్లు పెట్టండి, ఎడ్యుకేషన్ సెంటర్స్ పెట్టండి.
మంచిగా ఏమైనా నేర్పియండి. అది అప్డేట్ చేయడం అంటే. స్వేచ్ఛ ఇవ్వడము, తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇస్తున్నారని యువత ఇలాంటి వాటిని వాడుకుంటే, మీ జీవితం మీ చేతులారా మీరే పోగొట్టుకున్న వాళ్ళవుతారు. తర్వాత పోలీసోళ్ళు బాగు చేయరు, తల్లిదండ్రులు బాగు చేయరు. మీ జీవితాంతం మీరు బాధపడుతూనే ఉండాల్సొస్తది. చూడండి. ఇందులో విచిత్రం ఏందంటే, పెళ్లైనోళ్ళు, ఉద్యోగులు, చదువుకున్నోళ్ళు కోచింగ్ కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా ఉంటున్నారు. అయితే పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు గూడా కలిసి ఉంటరంట. మరి భార్య భర్తలు ఊకుంటరా? ఒకవేళ భర్త ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాడు. అక్కడ కో లివింగ్ హాస్టల్ అంట అని భార్యకి తెలిస్తే భార్య ఊకుంటదా? భార్య ఎళ్లి ఉద్యోగం కోసం ఉంటుంది. కో లివింగ్ హాస్టల్ అంటే భర్త ఊరుకుంటరా? అసలు ఇది ఏం జరుగుతుంది? ఇది ఇండైరెక్ట్‌గా దీన్నేమనొచ్చో మీరే ఆలోచించండి. ఒక అమ్మాయి, అబ్బాయి కలిసుండడాన్ని ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా ఏమనాలో నా నోటితో నేను జెప్పాలంటే నాకే సిగ్గనిపిస్తుందసలు. దీన్ని మీరే ఆలోచించండి. చూడండి. కోచింగ్ కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా ఉంటున్న వారు కో లివింగ్‌లో ఉండటం సమస్యగా మారుతుందన్నారు. నిజానికి అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కాకుండా ఒకే చోట ఉండడాన్ని అంగీకరించని సమాజం మనది. కానీ ఇప్పుడు అప్‌డేట్ అయింది గదా! మన సమాజం బాగా అప్‌డేట్ అయితుంది. ఆ! కానీ కో-లివింగ్ హాస్టల్‌లో ఉంటున్న యువత మాత్రం ఇష్టపూర్వకంగా కలిసుంటే తప్పేముంది అంటున్నారు. తప్పేం లేదు మరి. ఇష్టపూర్వకంగా కలిసి ఉండండి. మళ్ళా బ్రేకప్‌లు చెప్పుకోండి. ఒకరినొకరు ఇష్టపూర్వకంగానే విడిపోండి. అంతే మరి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? పోలీస్ కేసులు పెట్టడం ఎందుకు? మోసం చేసిర్రని చెప్పుకోవడం ఎందుకు? మీరే అంటున్నారు గదా! తప్పేముంది అని. మరి కేసులు ఎందుకు పెట్టుకుంటున్నారు? మోసం చేసిర్రని కోర్టులకెందుకు ఎక్కుతున్నారు? ఆలోచించండి. చూడండి. స్వేచ్ఛ పేరిట విచ్చలవిడితనం. తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇస్తున్నారు అమ్మాయికి, అబ్బాయికి అని. ఏం జరుగుతుంది? విచ్చలవిడితనం పెరిగిపోతుంది. అర్థం చేసుకోవడానికి ఇది తప్పుడు దోవ పడుతుంది. మనుషులు కలిసి ఉన్నప్పుడు తనువులు కలుస్తాయని పేర్కొంటున్నారు. మరి ఒకే వయసులో ఉన్నోళ్ళు ఇద్దరు ఒకటే రూమ్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుతదంట? మనుషులు కలిసి ఉన్నప్పుడు తనువులు గూడా కలుస్తాయని పేర్కొంటున్నారంట. అయితే భేదాభిప్రాయాలొచ్చినప్పుడు పెళ్లైన వారు విడాకులు తీసుకున్నట్టే. ఒకవేళ భార్యాభర్తకి ఏమైనా గొడవలైతే భార్యాభర్తలంటే 100 మందిలో పెళ్లి చేసుకుంటరు. దాని తర్వాత వాళ్ళకిష్టముంటే కలిసి జీవిస్తరు. లేదంటే న్యాయపరంగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. కానీ వీళ్ళేం చేస్తుర్రంట చూడండి. వీళ్ళకి గూడా ఒక న్యాయం ఉందంట. ఆ న్యాయం ఏందంటే ఇక్కడ బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోతామని గుర్గావ్ నుంచి వచ్చి ఇక్కడ ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న చౌదరి జెప్పాడంట. ఈ చౌదరి గారిని ఏం జేయాలంటే చెప్పు తీసుకొని కొట్టాలి. అంటే పెళ్లైన జంట విడిపోతే తప్పు లేదు. మరి మేమెందుకు మేము గూడా బ్రేకప్ జేసుకుంటాం. బ్రేకప్ జేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి పెళ్లెట్లా అవ్వాలి? నువ్వు బోయి ఇంకొక అమ్మాయిని పెళ్లి జేసుకుంటావు. ఈ అమ్మాయి బోయి ఇంకొక అబ్బాయిని పెళ్లి జేసుకుంటది. అంటే మీరిద్దరు ఇక్కడ 2, 3 సంవత్సరాలు కలిసుండి, మళ్ళీ నువ్వు ఇంకొకరిని పెళ్లి జేసుకోవచ్చు. ఈ అమ్మాయి బోయి ఇంకొకరిని పెళ్లి జేసుకోవచ్చు. ఇది మన భారతదేశంలో అప్‌డేట్ అవుతుంది. సాంప్రదాయాలు అప్‌డేట్ అవుతున్నాయి. సంస్కృతిలు అప్‌డేట్ అవుతున్నాయి. దీన్ని మన ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడ పోతున్నారు మరి? చాలా మంది హిందూవాదంలందరూ ఎక్కడ పోతున్నారు? తల్లిదండ్రులు కొంతమంది అంటారు హిందూ సంప్రదాయం, సాంప్రదాయం అంటారు. ఇదా సాంప్రదాయం? ఎందుకు ప్రభుత్వాన్ని క్వెషన్ చేయడం లేదు మరి? ప్రభుత్వం ఎందుకు ఇలాంటి దాన్ని పెంచి పోషిస్తుంది? ఎందుకు ఈ హాస్టల్స్‌ని ఇంకా బ్యాన్ చేయలేదు? చూడండి. ఆ గౌరవ్ నుంచొచ్చిన చౌదరి గారిని చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్టు. అయితే ఈ కో లివింగ్ ఫ్లాట్స్‌లో ఏం జరుగుతుందంట? డ్రగ్స్, ఆల్కహాల్ వినియోగం వంటి విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారు. దాంతో పాటు వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌లకు పాల్పడడం వంటి వాటికి అడ్డాలుగా ఈ కో లివింగ్ హాస్టల్స్ మారుతున్నాయని విమర్శలు గూడా ఒస్తున్నాయి. ఇది విమర్శలు గాదు, నిజమండి. మేము ఒక దగ్గర న్యూస్ కవర్ జేయడానికెళ్తుంటే దారిలో జూషినాం. ఆ అమ్మాయికి 17, 16 ఏండ్లు గూడా ఉండవు. ఒక అబ్బాయితోటొచ్చి మంచిగా సిగరెట్ కాల్చుకుంటూ రోడ్డు పైన నిలబడింది. అంతకు దిగజారిపోయింది మన యువత. ఒకవేళ తల్లిదండ్రులు జూస్తే ఏమవ్వాలా? వాళ్ళు ఏమైపోవాలసలు? 16 ఏళ్ళు, 17 ఏళ్ళు నీవు. నువ్వు ఆ అబ్బాయితో వచ్చి మంచిగా సిగరెట్ కాలుస్తున్నావు. మళ్ళా దాని తర్వాత ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ ఎందుకు జేయరు? చెప్పండి. ఈరోజు నాతో వచ్చినవు, రేపు రాలేదనుకోండి, ఆ అబ్బాయి ఒకవేళ మంచోడైతే పోనీ అని వదిలేస్తాడు. లేదు సైకోగాడు అది ఇది అనుకోండి ఏమైతది? బ్లాక్‌మెయిల్‌కి ఒడిగడతారు. ఆ బ్లాక్‌మెయిల్ కాస్త ఏమైతది? అమ్మాయైనా చచ్చిపోవాలి, లేకపోతే అబ్బాయైనా చచ్చిపోవాలి. ఇదంతా చుట్టుముట్టి ఎక్కడికొస్తుందంటే సావు వరకొస్తుంది. ఆలోచించాలి. హ్మ్.
అడ్డలుగా మారుతున్నాయని. మరి అడ్డలుగా మారుతున్నాయి, బ్లాక్‌మెయిల్స్ అయితున్నాయి, యువత చెడిపోతున్న అడ్డలుగా మారినప్పుడు, ఈ అడ్డలను ఎందుకు బ్యాన్ చేయడం లేదు? చూడండి. విమర్శలొస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఐటీ కారిడార్‌లో నమోదవుతున్న కేసులు లివింగ్ రిలేషన్‌లో ఉండడం, భేదాభిప్రాయాలు రావడం, ఇగోతో కేసులు పెట్టుకున్న వారి సంఖ్య పెరుగుతోందని కొన్ని నివేదికలు చెబుతూ ఉన్నాయి. సో, దయచేసి తల్లిదండ్రులు ఆలోచించండి. ఒక అమ్మాయిని మనం చదువుకోవడానికి పంపిస్తున్నామంటే, అక్కడ ఎలా భద్రతుంది? హాస్టల్స్‌లో ఎలా ఉంది భద్రత? హాస్టల్ సిబ్బందితో మీరు మాట్లాడి వాళ్ళని వదిలి వెళ్ళడానికి ట్రై జేయండి. లేదంటే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. దారుణాలు జరిగిన తర్వాత, జీవితాలు కోల్పోయిన తర్వాత ఏమి రాదు. ఏం రాదు ఆలోచించండి. జీవితాలు పోయిన తర్వాతనో, ప్రాణాలు పోయిన తర్వాతనో ఏమీ తిరిగి రాదు. దయచేసి ప్రభుత్వం ఇలాంటి దాన్ల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. చట్టం గూడా చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ఆలోచించాలి. ముఖ్యంగా యువత ఆలోచించాలి. యువత రాబోయే తరానికి నిదర్శనంగా నిలవాలి గానీ, ఇలాంటి దాన్లకు నిదర్శనంగా ఉండొద్దు. యువత ఆలోచించండి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొనుంటరు. అంతేగాని మీ జీవితాలు కోల్పోయి తిరిగి ఇంటికి వెళ్లి వాళ్ళని బాధ పెట్టడమో, మీరు బాధపడ్డమో, జీవితాలను కోల్పోవడమో ఇది సరైనది కాదు అని మేము కోరుకుంటున్నాం. సరైన దారిలో మన సంప్రదాయాలు, సంస్కృతులు స్వేచ్ఛను వాడుకుంటూ మీ జీవితాలను బాగు చేసుకోవడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నా.